పెద్ద స్వయంవరం లాగా జరిగి పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో చూసి మిమ్మల్ని చూస్ చేసుకొని చాలా తవ్వి తీసావు. అమ్మాయిలు స్వయంవరం అంటే అమ్మాయిలు ఈ అబ్బాయి బాగాలేదు, ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ క్వాలిటీ ఇట్లా, హైట్ తక్కువ, కలర్ ఇట్లా ఉంటది. కానీ అబ్బాయిలు ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం ఏంటి, నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్లికి అని మీ హస్బెండ్ గా ఆ రోజుల్లోనే ఎంత 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 తవ్వి బయటికి తీసావు నా గురించి. అమ్మో చాలా ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. సో బ్యూటిఫుల్. వచ్చిన అంతమంది అమ్మాయిలు మిమ్మల్ని చూస్ చేసుకొని 1800 వచ్చాయంట ఆయనకి. ఓ మై గాడ్. చాలా బాగా రాస్తారు, చాలా చక్కగా రాస్తారు. నాకు అసలు వివాహం మీద పెద్ద మక్కువ లేదు అప్పట్లో. మా నాన్నగారు అలసిపోయారు, వదిలేశారు నన్ను. ఇంకా వీళ్ళొద్దు వాళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటూనే ఉండేదాన్ని. కానీ ఈయన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాగానే చూపించారు మా నాన్న. అబ్బాయి ఇప్పటికన్నా ఎస్ అంటుందేమో అని మా నాన్నకు నమ్మకం వచ్చేసింది. చూడు నువ్వు ఒకసారి చదువు తల్లి చదువు అన్నారు. I went halfway through. I felt that he is my husband. చూడలేదు, ఏమీ లేదు, అదొక ఫీలింగ్. సరే ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కలిసాక నేను పెద్ద ఇంకా ఆలోచించలేదు. మనకెందుకు వచ్చి, మేము చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తల్లి. ఆయన అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. మనకెందుకు వచ్చింది చెప్పు, ఊరికే దూరపు కొండలు నునుపు, ఊరికి అత్యాసకు పోకూడదని మనసులో రామరామ్ అని పెట్టుకొని ఇంటికి వచ్చేసారు ఆయన కలిసాక. కానీ ఆయన ఇష్టపడ్డారు బాగా. నచ్చుంటది మీలో అప్పట్లో ఆయన? అది నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి. చెప్పుంటారు కదా నాలో ఏం నచ్చిందని అడుగుంటారు, ఆయన చెప్పుంటారు. ఆయన దృష్టిలో నేను ఫస్ట్ చాలా పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా చలాకీగా చురుగ్గా మాట్లాడానంట. దీంతో పాటు ఆయనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో డాన్సర్. పుట్టుకతోనే కళలన్నీ మేళవించుకొని పుట్టేశారు కాబట్టి 1800లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం పెద్ద కష్టం. ఇలా నన్ను దూరం నుంచి చూసే వెంటనే ఏదో న్యూస్ పేపర్ క్రానికల్కే వరకు అప్పటికప్పుడు ఇలా కార్లో కూర్చొని యూ డోంట్ రిలీజ్ మై నెక్స్ట్ యాడ్ అన్నారంట. ఓకే, ఫోన్ చేసి చెప్పేశారంట. నాకు తర్వాత చెప్పారు. నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకో సీక్రెట్ కూడా, ఆయనకి నేను రెడ్లమ్మాయి లాగా అనిపించానంట. అది నాకు తెలియదు, అదేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా రెడ్లు లాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏంటి ఆయనకు నచ్చాను. తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే, కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్సా? లేదండి, ఏమీ లేదమ్మా. వాళ్ళు బ్రాహ్మణమే, మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏరి కోరే వాళ్ళు నాకు భర్త కావాలి, నాకు కాస్త పొగరు ఉండిందిలేమ్మా. అవునా? ఉండింది. అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలుండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. ఒక తల్లి ఎందుకు అంటే, మీ పిల్లల్ని కొన్నేళ్ల పాటు స్కూల్కి పంపించలేదు, బట్ దే ఆర్ ఐఐటియన్స్ అని విన్నాను. నిజమేనా అసలు? అవునమ్మా, 3 పిల్లల్లో 2 ఐఐటియన్స్, 3 అమ్మాయి చదువుకుంటా ఉంది. ఓకే, 3 ఆడపిల్లలే? ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. ఓకే, 3. ఓకే, చాలా ఇష్టం. అందుకే నేను సీక్వెన్స్ చాలా కరాకండి చెప్తాను. అమ్మాయి, తర్వాత అబ్బాయి, తర్వాత మళ్ళీ అమ్మాయి. అంటే నా పిల్లలంటే ఇష్టం, అబ్బాయి తాపలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు లోపాముద్ర. ఓకే. దాని తర్వాత అబ్బాయి పేరు రామకృష్ణ పరమహంస. ఓ మై గాడ్. సంతానం అమ్మాయి పేరు మోదిని. మోదీ గారి ఇన్స్పిరేషన్ తో పెట్టుకున్నారా? కాదు తల్లి, ఒక ఖడ్గమాల చదివితే అందులో మీకు మోదిని అని నవావరణార్చనలో ఒక ఆవరణంలో మోదిని వాగ్దేవత. ఓకే, ఆ దేవత పేరు మోదిని, ఒక రకమైన సరస్వతి పేరు. లోపాముద్ర అంటే చాలా కొత్తగా ఉంది పేరు, అసలు అర్థం ఏంటి? లోపాముద్ర సప్త మహర్షులైన అగస్త్యుని భార్య తల్లి ఈవిడ. ఓకే.
సో మీకు చాలా స్వల్పమైన స్త్రీలకు మాత్రమే వాళ్ళు వేదరచన కూడా చేశారు. అలా లోపాముద్ర ఋగ్వేదంలోని కొన్ని వర్సెస్ రాసింది ఆవిడ. ఇదే కాకుండా పంచదశి దక్షిణామూర్తి పరమేశ్వరుడి రూపంలో ఆయన, ఇంద్రుడు, వీళ్ళందరూ పంచదశిని రాశారన్నమాట. అంటే ఆవిడని ఎలా మనం ఆరాధించాలో విధి విధానాలు చెప్పిన వాళ్ళల్లో లోపాముద్రది కూడా ఒక విధానం ఉంది పంచదశిలో. ఆవిడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపము, శివస్వరూపమైన అగస్త్యుడు ఆవిడ్ని వివాహం ఆడాడు. లలితా సహస్రనామం సారాంశాన్ని మొత్తం ఆవిడ గురువయ్యి తన భర్తకే నేర్పించింది ఆవిడ. గార్గి, లోపాముద్ర, సీతమ్మ వారు వీళ్ళందరూ సంధ్య వార్చేవాళ్ళు. బట్ ఒక 15 years ఐ థింక్ బ్యాక్ కదా మీ పిల్లలకి పేర్లు పెట్టే? పెద్ద అమ్మాయికి అయితే 20 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్. 15 ఏళ్ళకే వచ్చింది అమ్మాయికి ఐఐటి. అడుగుతారా ఇప్పుడు అందరికి సునీత, కవిత, మాలవిక ఇలా పేర్లు ఉంటే నాకేంటమ్మా ఇలా లోపాముద్ర? అస్సలు పైగా షీ లవ్స్ హర్ నేమ్. అది మరి అది వాళ్ళ గొప్పతనం అయిండొచ్చు తల్లి. నా గొప్పతనం కన్నా ఇప్పుడు 2 చేతులు కలవాలి కదమ్మా. ఇప్పుడు అంతా నా గొప్పతనం అయితే వాళ్ళు చేసింది ఏముంది పాపం. అది మా పిల్లల గొప్పతనం. నిజంగా నా అదృష్టం. అలాంటి ఆత్మలను నేను కరణం నా అదృష్టం. పెద్దమ్మాయి అసలు లోపాముద్ర పేరు ఎలా ఉంటుందో అంత సాత్వికంగా, అంత మెత్తగానే ఉంటుంది. అమ్మాయి విష్ణు సహస్రనామం భాష్యాన్ని లక్ష్మీ సహస్రనామంతో కలిపి ఇంగ్లీష్లో రాస్తూ ఉంది. షీఈ్ వెరీ ఫిలసాఫికల్ అండ్ లర్నడ్ అండ్ చాలా భేటీ, ప్రశ్నిస్తూ ఉంటుంది, తిరిగి 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 ప్రశ్నిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపకపోవడం ఏంటి? చాలా కొత్తగా అనిపించింది విన్నప్పుడు నాకు. అంటే ధైర్యానికి మెచ్చుకోవాలనిపించింది, కానీ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే భయం కలగలేదా మీకు అప్పుడు? అంటే అంత నిర్ణయం ఆలోచించి తీసుకున్నది కాదు తల్లి ఇది. నాకు పిల్లలంటే మహాప్రాణం, మా వారికి అంతకన్నా ఎక్కువ ప్రాణం. వీళ్ళు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. ఇది మనకి ఉన్న ఏమంటే టార్గెట్ అనమాట. పిల్ల ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. అది ఏడిస్తే బెంగ వచ్చేస్తుంది, నాకు వస్తుంది, తర్వాత వారికి వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆడుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఇద్దరం వెళ్ళాము స్కూల్కి. అసలు ప్రయత్నించకపోలే. ఓకే. వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరే నిలబడేదాన్ని నేను. ఏడుస్తున్నారా లేదా బెంగ, ఏం ఏడుస్తుందో ఇది, ఎందుకు ఏడవాలి, అసలు ఎందుకు ఏడవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి కూడా ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు నా ఉద్దేశంలో. ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉండకూడదు లైఫ్. అలా నేను ప్రశ్నించలేదు వాళ్ళు ఎవరిని. కానీ ఏడవదేమోలే 10 మంది పిల్లల్ని చూస్తే అనిపించేది. కానీ చిన్నప్పటి నుంచి వయసు కన్నా ముందు అన్నీ నేర్చేసుకునేది. ఇంట్లో నేర్చుకోవడం అన్నీ జరుగుతుంది. కరెక్ట్గా నాకు తెలిసి 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, సరే 10 మంది పిల్లల్లో కూర్చుంటే ఇంకా కలిపి వచ్చేస్తుంది అని తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పే గంటకు ఒక దీనికి A to Z అప్పటికే వచ్చు. బై ద టైమ్ షీస్ 1 year ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు దానికి, నంబర్స్ అన్నీ వచ్చు, రైమ్స్ సుమారు ఒక 25-30 వచ్చు, తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. ఎలా మీరేనా మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా? ఇంకేముంటుందమ్మా పని, పిల్లల్ని చూసుకోవడం కాకపోతే. సో వాళ్ళని కూర్చోబెట్టి, దానికి అన్నం కూడా ఎలా పెట్టేవాళ్ళం అనుకుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఎదురుగా రైమ్స్, అప్పుడు కార్టూన్ CDs వచ్చేవి, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మేవాళ్ళు CDs. ఆ CD పెట్టి అది చూపిస్తూ చక్కగా బట్ట ఉయ్యాల కట్టి దాన్ని నడుము కట్టేసి అది కింద పడిపోకుండా అలా ఊపుతూ మళ్ళీ మా దగ్గరికి రాగానే నోట్లో మళ్ళీ ముద్దు పెట్టడం, ఇలా తింటి చూడడం, అలా ఎన్నో రైమ్స్. దాంతోపాటు నేను పాడడం. ఇలా షీ వాజ్ ఇంటూ ది ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్. అండ్ విష్ణు సహస్రనామం కరెక్ట్గా అమ్మాయికి 2 ఏళ్ల 10 నెలలు అంతే. షీ హాజ్ లర్న్డ్ 100 verses ఆఫ్ విష్ణు సహస్రనామం అనర్గళంగా చెప్పేసేది. గురువు ఇంటికి వచ్చి చెప్పిస్తే వాళ్ళు అనేవాళ్ళు కూడా అపర ప్రహ్లాదుని అన్నావు తల్లి అనేవాళ్ళు నన్ను. వాళ్ళే అంత దే దెమ్సెల్వ్స్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అబిలిటీ టు లెర్న్ అండ్ గ్రాస్ప్. అలా 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 మెత్తగా పెద్దగా అయ్యి పెరుగుతున్న కొద్దీ ఆ చిన్నతనంలో స్కూల్కి తీసుకెళ్తే షీ సమ్ ఫెల్ట్ బయటకు వచ్చేసేది. ఏం తల్లి బయటకు వచ్చేసావు నువ్వు అని అంటే, కాసేపు ఆడుకుందామమ్మా ఇక్కడ అనేది. ఎందుకు క్లాస్లో పో 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 అంటే, అబ్బా ఒకటే అమ్మా పొద్దున్న నుంచి ఏనే అంటోంది టీచరు. పిల్లలు ఏడుస్తున్నారు, ఇష్టం ఉండదు అని ఎవరన్నా మిస్హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకు కనెక్ట్ కాలేకపోయింది. అండ్ నేను ఎప్పుడూ బలవంతపరచదలుచుకోలేదు. అయినా ఒక వారం రోజులు వెళ్ళాక ఒకసారి కింద పడింది అమ్మాయి. దాని మోకాల నుంచి బడబడ రక్తం కారుతోంది. అప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. వాడిని పంపించాను. వాడు ఎత్తుకొని ఆ స్కూల్ అయిపోయింది, ఆ పిల్ల ఏడ్చుకుంటూ వస్తుంది. అలా
ఆయమ్మ చేయి పట్టుకొని అలా వస్తోంది. ఆ రోజు వాడిని పంపించాను నేను. మోకాలేమో రక్తం కారిపోతోంది. వాడు వెంటనే ఎత్తుకొని పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాడు. మాకేమో గాబరా అసలు. పిల్లకి మోకాలికి రక్తం కారడం అంటే చాలా పెద్ద విషయం. సో వీ వర్ రషింగ్ టు గో టు హాస్పిటల్. ఎందుకంటే ఏదో చిన్న రాయి ఇరుక్కుపోయింది మోకాల్లో కూడా. సార్ స్కూళ్ళలో దెబ్బ తగ్గడం తప్పేం కాదు, పిల్లలు అన్నాక దెబ్బలు ఏవో తగులుతూ ఉంటాయి. కానీ నాకు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఏమనిందంటే, మీరు అమ్మాయికి చెవులకి బంగారు రింగులు పెట్టి పంపించారు, యు ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ లైక్ దాట్ అని. నేను అన్నాను, ఆ 2 బంగారు కమ్మలు పోయినా నేను నిజంగా అంత బాధపడి ఉండేదాన్ని కాదండి. ఒక ప్రిన్సిపల్ స్త్రీ అయ్యి ఉండి మీరు ఒక తల్లి బిడ్డ దెబ్బ తగిలి రక్తం కారి ఇంటికి వస్తుంటే మాతృత్వంతో అయ్యో అమ్మ పిల్లకి దెబ్బ తగిలింది ఇట్లా దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని కన్నా మీరు అన్నుంటే నాకు చాలా ఊరట కలిగి ఉండేదండి. కానీ మిమ్మల్ని మీరు ఏదో కప్పిపుచ్చుకోవడానికో సర్దిద్దుకోవడానికి, అంటే టు జస్ట్ హైడ్ యువర్ మిస్టేక్, మీరు బంగారు కమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా, నా బిడ్డ గురించి నాకు ఇబ్బంది లేదండి, కానీ ఇంకా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద జాలేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను. ఓకే, అంతే. ఇంకా ఆ రోజు చాలా అసహ్యం వేసింది నాకు, కోపం కన్నా అసహ్యం. షీ రీస్టార్టెడ్ హర్ స్కూలింగ్ ఆర్ కాలేజ్? ఈ పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు, మా పెద్దది. ఓకే. బంధువుల పిల్లలందరూ కూర్చుంటే కొంతమంది అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు మన ఇళ్లలో ఇప్పటికీ అనకూడదు, కానీ మాతృభాష మాట్లాడితే చాలా అవహేళన తల్లి. బాగా ఇంగ్లీష్లో చిన్న చూపు నిజంగా. అదేదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే చాలా వాళ్ళకి హ్యాపీ. అందుకే పాపం ఈ చిన్న ఆర్థికంగా తక్కువ స్థాయి వాళ్ళు ఎంతసేపు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడేస్తే గొప్ప అని వీళ్ళు ఇబ్బంది పడడం కూడా మనలాంటి ఇళ్ల వాళ్ళ వల్లనే. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనే బాధితురాలంటే వాళ్ళు ఎంత బాధితులు ఉంటారు తల్లి, చెప్పో మాట. లేకపోతే హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మహానుభావులు అవ్వలేదా ఏంటి? ఇంగ్లీష్ ఇస్ జస్ట్ అ లాంగ్వేజ్, ఇట్ జస్ట్ హ్యావ్ టు పెనిట్రేట్ ఇన్ టు లైఫ్. మన జీవితాలను మార్చేసో ఇబ్బంది పెట్టేంత అది ఉండక్కర్లేదు లైఫ్లో. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఇది మన చక్కటి తెలుగులో మాట్లాడేది. వాళ్ళందరూ చాలా హేళన చేసేవాళ్ళు, బాధపడేది, నొచ్చుకునేది పాపం. ఇంటికి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పడేది. నేను పోతే పనిలే నాన్న అంటే నేను ఐ లెట్ గో నేర్పించేదాన్ని. కానీ మరీ చిన్న ప్రాణం 3-3.5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లకి ఏంటి లెట్ గో నేను నేర్పించడం, అది నేర్చుకోవడం. కానీ నాకు చాయిస్ కనిపించలేదు. వాళ్ళ నాన్నగారు ఉండి ఒకసారి, అయినా కరెక్టే కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని అన్నారు. అప్పుడు నాకు తల తిరిగిపోయే సమాధానం చెప్పింది. ఎప్పుడు స్కూల్కి వెళ్తాను, టీచరు మొత్తం స్కూల్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, ఆయమ్మ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, నా పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా, నేను ఇంటికి వస్తే మన ఇంట్లో సహాయం చేస్తున్న పని వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా, ఎందుకు రావాలి ఇంగ్లీషు, మరి ఎప్పుడు వస్తుంది ఇంగ్లీషు అని అన్నా. ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో వెయ్యి, అప్పుడు పొద్దు నుంచి రాత్రి దాకా అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ మధ్యలో నాకు ఇంగ్లీష్ వస్తుందని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై హర్ లాజిక్. నేను అంతే తిక్కదాన్ని. ఇదేదో 4 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్ల లాజిక్ నాకు విపరీతంగా నచ్చేసింది. అంతే, ముందు వెనక ఆలోచించుకోకుండా పిల్లల్ని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయాను. వెనక 2 పిల్లల్ని వేసుకొని, చంకుల పిల్ల చేతిలో పిల్లలాగా. సీరియస్లీ వెంట్ టు అమెరికా just to put my daughter into school. I wanted to see how that logic works. ఒక అమ్మాయి చెప్పిన మాట మీద వెళ్ళిపోయాను నేను. ఓకే. అంత ఆ తెలివితేటలు అంటే పిల్లల ఆలోచన నాకు నిజంగానే అద్భుతంగా అనిపించింది. అది సరే ఏముంది, 1 సంవత్సరం పాటు చూసొద్దాం ముచ్చట కూడా అని వెళ్ళాం. వెళితే మా వారు ఏం చేశారు, ఒక మంచి కౌంటీ అంటే మంచి కాలనీలో మాకు ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆ స్కూలు ఎంత మనం ట్యాక్స్ పే చేస్తే అంత అద్భుతమైన స్కూళ్ళు ఉంటాయి అక్కడ. కానీ ఆ స్కూల్ అడ్మిషన్ రావాలంటే మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. మన గవర్నమెంట్ స్కూల్, దానికోసం ఇది, దీనికోసం ఇది, దీనికోసం ఇది ఇలాగా. సో మనం సమ్మర్ హాలిడేస్ స్కూల్లో, సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేసాం మా అమ్మాయిని. సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేస్తే ఫస్ట్ డే నువ్వు నమ్మవు తల్లి, ఆ టీచర్ రా కూర్చో తిన్నావా అర్థం కాలేదు అమ్మాయికి. బట్ ఆఫ్టర్ 45 days షీ వాజ్ ఈక్వలీ టాకింగ్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ విత్ టీచర్స్ అండ్ ఎవ్రీబడి. ఓకే. అది ఆ వ్యక్తిలో ఉన్న పట్టుదల అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. అప్పుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్కూల్లో వేసి, కోల్డ్ స్నెక్ స్కూల్లో వేసి కొంతకాలం 2 పిల్లల్ని వేసుకొని నేను అక్కడ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇయర్సా ఇంకేమన్నా, సంవత్సరం పాటు మహా గొప్ప ఉంటే. నాకు నచ్చలేదమ్మా, భయం వేసింది. ఇంత లక్షణమైన నేనేమో ఫస్ట్ ఉండలేను, నాకు భారతదేశం కావాలి,
నా గిలగిల కొట్టేసుకున్నా, నా చేత కాలేదు, ఎందుకు నేను నిజంగా ఉండలేకపోయాను. ఏం తేడా గుర్తించారు ఇతర దేశాలకి భారతదేశానికి? వాట్ ఈజ్ అవర్ కంట్రీ ప్రైడ్ అంటే ఏం చెప్తారు? తల్లి, మీరు ఈ రోజు బయటికి వెళ్ళి మీ స్కూటర్ ఆగిపోతే 10 మంది వచ్చేస్తారు మీద, ఏమైందమ్మా ఆగిపోయిందమ్మా అని మన అడ్రస్ ఇలా కళ్ళు ఇలా బిక్కుమని చూసారనుకోండి, అటు పోయే వాడికి ఏదో క్యూరియాసిటీ, ఏమైనా కావాలా అని అడుగుతారు. ఇక్కడ మన గిలగిల కొట్టుకొని చచ్చిపోతూనే ఎవడిని అడగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు షాపింగ్ మాల్స్కి వెళితే, మీరు ఏదైనా మన గ్రాసరీ షాప్కి వెళితే, డిపార్ట్మెంటల్ స్టోర్కి, అసలు ఎంత హీనంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు తెలుసా వాళ్ళు ఆ డబ్బులు తీసుకునే కౌంటర్లో. ఏం కర్మ తల్లి, నాకు అర్థం కాక, దేశం లేదా, గుడ్డిపోయామా, ఇక్కడ బతకలేమా, ఏదన్నా ఆత్మాభిమానాన్ని మించింది ఏముందమ్మా? చివరికి ఏం చేస్తాం? ఇంత పిడికిలు అన్నమేగా తినేది ఆ కడుపుకి. నాకేమో ఐ కుడెంట్ టేక్ దట్ ఫర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్. అక్కడ చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. దూరపు కొండలు నునుపు తల్లి. పాప అక్కడ వెళ్ళాక వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం పెద్ద హ్యాపీగా లేరని. కానీ కమిట్మెంట్గా ఒకసారి అంత దూరం వచ్చేసాక డబ్బులు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అంత దూరం వచ్చేసాక రిటర్న్ రావడానికి ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవాలి కదా. అమెరికా వెళుతున్నారంటే ఇక్కడ ఎంత హడావిడి చేస్తారమ్మా, భజంత్రీలో తప్పట్లో తాళాలతో పంపిస్తారు. పాప అక్కడి నుంచి రిటర్న్ రావడానికి మరి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. మాట కమిట్ అయ్యి వెళ్ళాం కదా, నాకు ఏదీ లేదు. ఇన్ఫాక్ట్ మా వారి ఇల్లు కూడా కొన్నారు అక్కడ. నాకు ఇష్టం లేదని వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా బాధపడింది. లోపముద్ర నేను అన్బిలీవబుల్ చైల్డ్. ఎంతంటే ఇంటర్నేషనల్లో అందరూ, షీజ్ ఓన్లీ ఇండియన్ ఇన్ ద క్లాస్. చైనీస్, వేరే అన్ని దేశాల వాళ్ళు ఉండేవాళ్ళు అందులో, షీజ్ ఓన్లీ ఇండియన్ అని. ఎంత సహనం, ఎంత లవ్, అఫెక్షన్. నేను నా జీవితంలో ఇంత చిన్న పిల్లలో నేను ఎప్పుడు చూడలేను. ఏ రోజైనా లోపాముద్ర సక్సెస్ఫుల్ కాకపోతే అది మీ వల్లే అని ఉల్టానని తిట్టినాను. యూ హ్యావ్ టు బి ఎ గుడ్ పేరెంట్ టు ఎన్షూర్ షీ బికమ్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి బీటెక్ ఎంటెక్ అయిపోయిందమ్మా ఐఐటి చెన్నై నుంచి. రెండోది అబ్బాయి, వాడు ఇప్పుడు 3rd ఇయర్కి వస్తాడు ఇప్పుడు, అంటే ఇప్పుడు 2nd ఇయర్ వచ్చేస్తుంది వాడిది కూడా. వాడు చెన్నైయే, వాడిది బీటెక్ ఎంటెక్. 3 అమ్మాయి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళిద్దరే హెల్ప్ చేస్తున్నారు. పెద్దది ఇప్పుడు చెల్లెలతో కూర్చొని తనని షీస్ హెల్పింగ్ టు ప్రిపేర్. షీస్ వెరీ గుడ్ టీచర్. రైట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలా మందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా ఫస్ట్. సో మనం 2 పక్కల మాట్లాడాలి. ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు. కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకి కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా, అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం.
సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు. కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వెయ్యనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 hours ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 hours తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చినది మేము ఎవరికి చెప్పలేదే. వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచే చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి అమ్మాయి శశి అనే అమ్మాయి షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. మాకు మిగతా చాలా సరఫరాని మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే? అదా ధర్మం అంటే? దిస్ ఇస్ హౌ యూ ట్రీట్? బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు, అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది. మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు TV9 వాళ్ళు వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి మీ ఇష్టం. వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా. లోగుట్టు పెరుమాళ్ళకెరుగా వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు, ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈరోజు ఎందుకు తల్లి మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ MRI ఉంది. మీకు చాతైతే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని MRIలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని MRIలు చేయాలి, ఇన్ని ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే,
డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్, రైట్? మీరు వెయ్యండి అమ్మా, వరుస హోర్డింగ్స్ వెయ్యండి, ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి, ఒక మాట. బట్ బాధ వేయలేదండి, ఎందుకంటే పేషెంట్లని కన్నబిడ్డల్లా చూసుకుంటూ మీరు చేసే పూజల యొక్క కుంకుమ కానీ విభూదులు కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళకి పెడతానని చెప్తూ ఉంటారు. మీరు అనిపించలేదా అప్పుడు? అంటే నేను ఎవరికి బాహ్య ప్రకటనంగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఒక 1 అవర్లో ప్రజల్లోకి ఇంత వేగంగా వెళ్ళిపోయింది ఏంటి, మనం ఇంత చేస్తున్నా కూడా? అంటే రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు ప్రజలు పెద్దగా మారలేదని అర్థం ఏం తల్లి? ఆ రోజు ప్రజలు మారలేదు. ఆ రోజు ఒక మాట పట్టుకొని నమ్మేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు మాట పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు మారలేదు, ఈరోజు మారలేదు. మారాలనేది నా కోరిక. మారాలి. మేము తప్ప మేము ఒప్ప అనేది ప్రశ్నించాలి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి మేము లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ చనిపోయిన కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ₹1 తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ we never kept a body beyond 10 minutes as per GHMC rules. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు, తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేశాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకు ఏమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం మీరు అన్నారు కదా. ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే, ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తిని వెలగక్తూ ఉన్నారు. రాజా సింగ్ మీరు పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, అసలు మగవాళ్లే దొరకలేదా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయటానికని ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్. మరో మహిళా నేత ఇంతకాలం పార్టీలో ఉన్నాను, తిరుగుతున్నాను, నన్నెందుకు కన్సిడర్ చేయలేదు అంటున్న యమునా పాఠక్. ఇలా చాలా మంది ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? కుటుంబంలో ఒక చిన్న అలా వచ్చి ఇలా మాధవి గారు టికెట్ ఎగరేసుకు వెళ్ళిపోయారా? ఇలా మీరు అంటే మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందని నాకు తెలుసు. కానీ నేననేది ఏమిటి అని అంటే, పార్టీ అనేది కుటుంబం లాంటిది తల్లి. మన ఇళ్లల్లో కూడా మన కుటుంబంలో కూడా ఎన్నో కలహాలు ఉంటాయి. ఈ మాత్రం కలహం ఒక కుటుంబంలో లేదా? ఈ మాత్రం కలహం స్నేహితుల మధ్యలో లేదా? ఈ మాత్రం కలహం మన ఉద్యోగం చేసే చోట లేదా? ఆ మాత్రం కలహమే పార్టీలో కూడా ఉందనుకోవచ్చు. ఇది ఓకే. ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నాక ఏదో రకమైన మాటలు అనుకోవడం చాలా సహజమైన విషయమే. నేనేం దాన్ని మనసుకు తీసుకోవట్లేదు, దాని గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోవట్లేదు. రేపు మేము అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాము, దిగ్విజయాన్ని మీ అందరికీ చూపిస్తాము. ఆ రోజు ఇదే కెమెరాతో ఉందా అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తీసుకొస్తాను, గెలుపులో భాగం చేసుకుంటాను అని? నమ్మకం అనేది ఇక్కడ దేని చేత వస్తుందంటే, మేము అందరం ఒక కుటుంబం కాబట్టి. ఈరోజు నన్ను భాజపా పార్టీలోకి తీసుకున్నాక నేను భాజపా పార్టీ కుటుంబ సభ్యురాలనయ్యాను. కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించాలి. వాళ్ళు అలిగా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు అలక తీరడం నాకు ఆనందమైన విషయం. వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటాను. మీరు వెళ్తారా మాట్లాడించడానికి? కలుస్తారా? వెళ్ళి మీ ముందు డయల్ చేస్తారా? ఇప్పుడు మాట్లాడతారు. రాజా సింగ్ గారికి కాల్ చేయండి. కావాలంటే మాట్లాడు, తప్పే ఉంది అందులో. చూద్దాం, మా కాల్ లిఫ్ట్ చేస్తారేమో. సీరియస్లీ ఐ డోంట్ మైండ్. जय श्री राम। राम भगत अभी आपसे बात करेंगे। बहुत दयालु हैं, अपने भक्त
The person you're calling. ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీరు మాట్లాడడానికి కాల్ చేశారు అని చెప్పి మాత్రం నేను కన్వే చేస్తాను. బట్ మీరు అలా అనటం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే యాక్సెప్టెన్సీ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా అంటే అమ్మా, నేను మాతృస్థానంలో ఉన్న వ్యక్తిని తల్లి కాబట్టి ఒక తల్లికి తన వాళ్లను, ఒక అక్కగా తన వాళ్లను నా వాళ్లే కదా అనుకొని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్త్రీకి ఉన్న ప్రప్రదమైన ధర్మం. నేనది నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడున్న సమయం మనం ఇటువంటి వాటి కన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనే దాని మీద ఆలోచించడం ముఖ్యమైన విషయం ఏమోనని నా ఉద్దేశం. రైట్. బీజేపీ అంటే సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సంఘ్, ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీ కండువాకి ఉన్న గొప్పతనం వివరిస్తూ అనేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి ఒక లైక్ ఇట్స్ హోంవర్క్ కదా. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ముందు ఇక్కడ పార్టీలో పనిచేయాలి, ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండాలి, సో అండ్ సో చాలా ఉంటాయి. దానికి ఒక ప్రతి స్టెప్ 1, 2, 3 అనే ఉంటుంటాయి. బట్ మాధవి లతకి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆమె బీజేపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు అనే ఆరోపణ వచ్చింది నిన్న అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అది నిజమా? మీరు టికెట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఢిల్లీ వెళ్ళి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో జాయిన్? నేను సంఘ మనిషిని తల్లి. ఓకే. నేను విశ్వ హిందూ పరిషత్లో రామాలయ నిర్మాణం సమయంలో ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్లో తయారైన బోర్డులో ఒక మెంబర్ని నేను. ఓకే. సంస్కృతి అనే ఒక దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను. ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను ఒక సంఘ ఆడపిల్లనమ్మా, కానీ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు తల్లి. ఓకే. ఎందుకు? ఏదైనా ప్రచారం చేసుకోవడం అవసరం ఏముంది? నా మనస్తత్వం అది కాదు. ఓకే. నేను ఎప్పుడూ సంఘ మనిషి అని చెప్పుకోవడంలో సంఘ మనిషి అవ్వమమ్మా. సంఘ ఒక ఉద్దేశాలను శరీరంలో జీర్ణించుకొని వాటిల్ని ప్రజల కోసం సేవ చేసే వాళ్ళు సంఘం. మీరు ఎప్పుడైనా నిజంగా సంఘ కార్యకర్తలు వాళ్ళని చూడండి, వెళ్ళి వాళ్ళు చాలా ఔన్నత్యంతో కూడి ఎంత సింపుల్గా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ సంఘ్. నిన్న తరుణ్ చుక్కు గారు కూడా నన్ను అదే అన్నారు. తల్లి, నువ్వు సంఘ మనిషివమ్మా, నీ డిఎన్ఆర్ఎన్ఏలోనే కాషాయ రంగం ఉంది. అలా నువ్వు ఎప్పుడో కాషాయం వేసేసావుగా. అందుకే బీజేపీ అధినాయకత్వం మిమ్మల్ని హైదరాబాద్ ఎంపీగా దింపుతోందా? అది ఏదో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తల్లి, వాళ్ళ మనసులో ఉద్దేశం. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ధర్మబద్ధంగా పనిచేస్తున్ని ధైర్యంగా ఉన్న ఒక స్త్రీకి, బహుశా వాళ్ళు ఆల్రెడీ ఒక రిజర్వేషన్ మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఒక అవకాశం ఇద్దామని కూడా ఉండిండొచ్చు కదా. వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో అధిష్టానంలో కూర్చున్న వాళ్ళది ఉండొచ్చు. మీరు చూలనాలో నేను అన్ని చూలు అంటాను ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని, నా కార్యశీలతను నమ్మిని వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు. అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్, ఈ స్థానం ఉండబోతుంది అనేవారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకు అంటే పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతున్నారు. ఇప్పుడు ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే ఇంతకాలంగా
వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము. పక్కా. రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే? నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం. ఓకే. కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ముస్లింని బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. దేశమంతా ఇక మోదీ గాలి అయిపోయింది, ఆ చరిష్మా లేదు, రాహుల్ రాబోయే దేశానికి ప్రధాని అని చెప్పి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది, అది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచే స్టార్ట్ అవబోతుంది అని. ఇప్పుడు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి హవా నడుస్తోంది అనేది ఇలా పాపం మనం ప్రజలు అంటున్నారు అంటూ తృప్తి పడిపోదాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏ వేవు లేదు తల్లి. ఇన్నేళ్ళు తెచ్చుకోలేని వేవు పాపం ఈరోజు ఎక్కడి తెచ్చుకుంటారు వారు మాత్రం. అది అయ్యే వ్యవహారం కాదు. కానీ మోదీ గారు ఆయన వేవో లేకపోతే పెద్ద హ్యూమన్ టైడో, ఈఎస్ పార్ట్ ఎవ్రీథింగ్. ఆయన ఇవన్నీ ఎక్కడో దాటేసి అధిష్టానంలో అలా ఉన్నారు, అందరి మనసుల్లోనూ ఆయన అలా ఒక స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనను చేరుకోవడం కూడా ఆలోచనకు దూరమైన విషయం. రైట్. పాపం కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ గారు, కానీ ఆయన దరిదాపులు కూడా చేరుకోవడం ఎంత అవుతుందంటే నేను కష్టమే అంటాను, అవ్వకపోవచ్చు. రైట్. నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త. విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సేగౌడ్. ఎలా చూడాలి? ఆల్రెడీ మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది. ఇంకా మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యువెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే, బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యువెన్సీ